వేరొకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి ఫిక్స్ అయ్యాక చేసుకోబోయేవాడి పీక కోయడం, లేదా పెళ్లి చేసుకొని లవర్తో కలిసి భర్తని చంపడం దారుణమైన నేరం. తను కూడా అదే తప్పు చేస్తుంది. కట్టుకున్న భర్తని, అత్తింటి వారిని మానసికంగా చంపేస్తోంది. ఇది కూడా హత్యతో సమానమే అత్తయ్య. ఏంటండి నన్నంటున్నారందరూ? నేను మాత్రమే తప్పు చేశానా? ఏ మీ కుటుంబంలో మీ అక్కో, చెల్లెలో, వదినో, మరదలో లేక మీ భార్యో ఏదో నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా? అలా మా ఇంట్లో జరగలేదు. ఎవరు కూడా నిజాన్ని దాచి పెళ్లి చేసుకోలేదు. అలాగని ఎలా చెప్తారు? ఆ నిజం బయటపడినప్పుడే కదా తెలుస్తుంది. అప్పుడేం చేస్తారు? ఎవరు నిజం దాచిపెట్టి పెళ్లి చేసుకున్నా అది తప్పే అవుతుంది. తప్పును మించిన ద్రోహం, మోసం అవుతుంది. అలాంటి ద్రోహం, మోసం మా ఇంట్లో ఎవరైనా చేసుంటే వాళ్ళకి జీవితంలో మర్చిపోలేని పనిష్మెంట్ ఉంటుంది. చూడమ్మా, లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మీ వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్లపై కోపాన్ని నీ భర్తపై చూపించడం మంచిది కాదు. నిజంగా నీకు ప్రేమించిన వాడే కావాలంటే నీ భర్తతో సామరస్యంగా విడిపోయి నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో. లేదు, భర్తే కావాలి అనుకుంటే నువ్వు ప్రేమించిన వాడిని మర్చిపో. అటూ కాకుండా ఇటూ కాకుండా 2 పడవలపై అటో కాలు ఇటో కాలు పెట్టి ప్రయాణం చేయాలనుకుంటే అది చాలా ప్రమాదం. నువ్వు పెడతానంటున్న గృహహింస కేసు కూడా అంత ఈజీ ఏం కాదు. కోర్టు నువ్వు చెప్పిందే నమ్మదు. నువ్వు చేసిన తప్పుల్ని కూడా వింటుంది. ఆడపిల్లని కదా, నాకే ఫేవర్గా తీర్పు వస్తుంది అనుకోకు. చట్టం మగాడి వ్యక్తిత్వాన్ని కూడా గౌరవం ఇస్తుంది. అనవసరంగా మీ 2 కుటుంబాల పరువు తీసుకోకండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా. ఆల్రెడీ పెళ్ళైన నిన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ప్రేమించినవాడు సిద్ధంగా ఉన్నాడో లేదో కనుక్కో. అసలు వాడిది ప్రేమో కాదో తెలుసుకో. వీళ్ళు చాలా మంచివాళ్ళు. వీళ్ల కుటుంబంలో నీ జీవితం హాయిగా ఉంటుంది. అనవసరంగా ద్రోహం చేయకు. ఈ కుటుంబంలో నువ్వు హాయిగా ఉంటావమ్మా. ఏంటి వసు, ఇందాక అమ్మాయి చెప్పిన విషయం నీకు రిలేటివ్గా ఉందని కంగారు పడుతున్నావా? అవునక్క, నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం ద్రోహం, మోసమని ఆయన అంటుంటే భయంగా ఉంది.
తను ఒకరిని ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక ప్రేమించిన వాడితో రిలేషన్ పెట్టుకుంది. అది ద్రోహం, మోసం. లేదక్కా, నేను చేసింది కూడా తప్పే. నేను విడోనని అబద్ధం చెప్పి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. నా మొదటి భర్త బ్రతికే ఉన్నాడు. కానీ అతనితో నీకు ఎలాంటి సంబంధం లేదు కదా వసు. మీరు విడాకులు తీసుకుని విడిపోయారు కదా. నిజమే అక్క. కానీ అత్తయ్య ఏమంది? ఒక విధవరాలనైనా కోడలిగా చేసుకుంటాను, కానీ విడాకులు తీసుకున్న దాన్ని చేసుకోను అని చెప్పింది కదా. కానీ నేను నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాను కదక్కా. నీ తప్పే ఉంది వసు. బాబాయి పిన్ని నిన్ను ఫోర్స్ చేసి నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. ఇందాక ఆయన ఏమన్నారక్క? ఇష్టం లేని పెళ్లి చేసినా అమ్మాయి అమ్మా నాన్నలేది తప్పు కావచ్చు, కానీ నిజం దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం ఏ మనిషికైనా పెద్ద తప్పు అని అన్నారు కదా. అంటే నేను పెద్ద తప్పు చేసినట్టే కదా. మరేం చేద్దాం అనుకుంటున్నావు వసు? ఆయనకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నానక్క. వద్దు వసు, అలా చేయకు, ప్రమాదం. వేరెవరి ద్వారానో నిజం తెలిసి నన్ను నిలదీయటం కంటే నేనే నిజం చెప్పేస్తే మంచిది కదక్కా. నిజం చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలీదు వసు. లైఫ్లో మర్చిపోలేని పనిష్మెంట్ ఇస్తానని అభి ఇందాక అన్నాడు కదా. ఏమైనా సరే అక్క, ఎలాంటి శిక్ష అయినా వెయ్యి, ఇప్పుడే నిజం చెప్పేస్తాను. తొందరపడకు వసు. ఇప్పటికే ఆలస్యం చేశానక్క, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే ఆయనకి నిజం చెప్తాను. వసు, వసు, దేవుడా, ఏం జరుగుతుందో ఏమో. చెప్పొద్దు వసు, తొందరపడకు. ఏమైనా సరే చెప్పి తీరాలక్క. ఏవండి? ఏంటి వసు గారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? అది అది నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు చెప్పాల్సిన విషయం అంటే
మన పెళ్లికి ముందే చెప్పాల్సిన విషయం ఇన్నాళ్లుగా నాలోనే దాచుకుని పెద్ద తప్పు చేశాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నం చేసి చెబితే ఏమవుతుందోనన్న భయంతో ఆగిపోయాను. చెప్పాలంటే ధైర్యం చాలలేదు. కానీ ఆ అమ్మాయి చెప్పింది మీరన్నది విన్న తర్వాత ఇంకా నేను ఈ నిజాన్ని దాచడానికి నా మనసు ఒప్పట్లేదు. ఏం జరిగినా సరే మీతో ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడొద్దు వసు, తర్వాత మాట్లాడుకుందాం. నా మాట విను. లేదక్కా, ఇప్పుడే చెప్పాలి, వెంటనే చెప్పాలి. దయచేసి నాకు అడ్డుపడకు. అది కాదు వసు. తను చెప్పబోయే విషయం మీకు ముందే తెలుసా వదినా? ఈ మధ్య తెలిసిందబ్బి. వదినికి చెప్పిన మీరు నాకెందుకు చెప్పలేదు వసు గారు? క్షమించండి, ఇప్పుడు చెప్పేస్తాను. ఆ నిజం ఏంటంటే నేను పెళ్లికి ముందు విడవని కాదు. నా మొదటి భర్త బ్రతికే ఉన్నాడు. మేము విడాకులు తీసుకొని విడిపోయాము. స్టాప్ ఇట్! ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది అభి? ఏం జరిగింది? తను మనల్ని మోసం చేసింది, నాకు ద్రోహం చేసింది.
ఏంటవి? వసు మనల్ని మోసం చేయడం ఏంటి? వదిన నీకు ద్రోహం చేయడం ఏంటన్నయ్యా? తను మా పెళ్లికి ముందు విడో కాదు, డివోర్సీ. నువ్వు చెప్పేది నిజమా అభి? ఇన్నాళ్ళు తను ఈ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది నాన్న. అవునా వసు? నువ్వు పెళ్లికి ముందు విధవరాలివి కాదా? విడాకులు తీసుకున్నావా? క్షమించండి అత్తయ్య, పెళ్లి రోజే మీకు ఈ నిజం చెప్పాలనుకున్నాను, కానీ మా అమ్మ నాన్న అడ్డుపడ్డారు. ఇప్పుడు నిజం చెప్తే పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని, మంచి సంబంధం చెడగొట్టుకోవద్దని, నిజం చెప్తే చచ్చిపోతామని మా అమ్మ నాన్న బెదిరించారు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇలాంటిదేదో ఉంటుందని నేను ముందు నుంచే అనుమానిస్తూనే ఉన్నాను. చూసావా వదినా, విధవరాలనైన కోడలుగా చేసుకుంటాను కానీ విడాకులు తీసుకున్న దాన్ని చేసుకోనని నువ్వు ఆ రోజే అంత స్పష్టంగా చెప్పావు కదా. నిన్ను నమ్మించి ద్రోహం చేసింది వదినా. మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆయనంటి కోడలయ్యింది. నిజం తెలిసినా ఏమీ చేయలేరన్న ధీమా కాబోలు. లేదు పిన్ని, పెళ్లి రోజు మా అమ్మ నాన్నలు నన్ను బెదిరిస్తే మౌనంగా ఉండిపోయాను. పెళ్ళయ్యాక నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ భయంతో చెప్పలేకపోయాను. తప్పు చేశారు వసు గారు. ఇందాకే నా ఇంట్లో ఎలాంటి దాపరికాలు లేవని, ఎవరో నిజాలు దాచి పెళ్లి చేసుకోలేదని గర్వంగా చెప్పుకున్నాను. కానీ మన పెళ్ళే ఒక అబద్ధం అని నన్ను నమ్మించి మోసపూరితంగా ఇంత ద్రోహం చేస్తావనుకోలేదు. నా వేలితో నా కన్నే పొడిచారు కదా. కాదండి, నేను చేసింది తప్పే, కానీ తప్పనిసరి చేయాల్సి వచ్చింది. లేదమ్మా, నువ్విలా చేస్తావని మేము ఊహించలే, కలలో కూడా అనుకోలేదు. చాలా పెద్ద తప్పు చేశావు. విడాకులు తీసుకున్న అమ్మాయిని మేం కోడలిగా చేసుకోమని మేమెందుకన్నావో నీకు తెలీదు. ఆ కండిషన్ తెలిసి కూడా నువ్వు మీ వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళ కంటికి మనం వెర్రి వెంగళపల్లా కనిపించి ఉంటావన్నయ్యా. ఈ పిచ్చి పుల్లములు మనల్ని ఏం చేస్తారని అహంకారం వాళ్ళది. పెళ్ళే ఆ 3 ముళ్ళు పడితే తర్వాత ఏమీ చేయలేరన్న పొగరు. ఆ ఉద్దేశం మాకు లేదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో ఈ నిజాన్ని దాచిపెట్టారు? ఎందుకు మమ్మల్ని మోసం చేశారు? ఎందుకు నమ్మించి ద్రోహం చేశారు? చెప్పు. నిజం తెలిసిన రోజు ఏం జరుగుతుందో అన్న భయం లేదా? ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను చేసింది ముమ్మాటికి తప్పే అత్తయ్య. మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఉంటావమ్మా, ఎందుకుండో? చాలా తెలివిగా పెళ్ళైన వెంటనే అభిని నీ కొంగు కట్టేసుకున్నావు. మావగారిని మంచి చేసుకున్నావు, తోడి కోడలిని దగ్గర చేసుకున్నావు, బావగారిని మరిదిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉన్నావు. పిల్లలు నీ కంట్రోల్లోనే ఉన్నారు, ఈ ఇల్లే నీ గుప్పెట్లో ఉంది. ఇక నిన్ను మేమేం చేయగలం? అదేగా నీ ధీమా ధైర్యం. నేను మీలో ఒకరిగా ఉండాలనుకున్నాను పిన్ని, మీతో కలిసిపోవాలనుకున్నాను, అంతేకాని మీకు చెడు చేయాలనే ఉద్దేశం లేదు. నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, అభిమానించాను, ఇష్టపడ్డాను. మిమ్మల్ని ఎవరు ఏమన్నా వెనకేసుకొచ్చాను. మీ ప్రతి కష్టంలో తోడున్నాను. నువ్వు నా దానివి, నేను నీవాణ్ణి అని చెప్పాను. అలాంటి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? ఇంత పెద్ద ద్రోహం ఎలా చేశారు?